అంటే వైద్య రంగం చాలా అభివృద్ధి చెంది అలోపతికి ఈ రోజు అగ్రభాగాన ఉంది. అట్లాంటి స్థితిలో ప్రకృతి వైద్యాన్ని చేయించుకునేటువంటి ప్రజలు ఉన్నారా సార్? ఇప్పటికి కూడా జనానికి ప్రకృతి వైద్యం మీద నమ్మకం ఉంది. దీంట్లో ఒక ప్రకృతి వైద్యమే కాదు, ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ఒక ప్రకృతి వైద్యం మాత్రమే కాదు. ప్రకృతి వైద్యంతో పాటుగా ఆక్యుపెంచర్ ఉంది, ఆయుర్వేదం ఉంది, కైరోప్రాక్టర్ ఉంది, తర్వాత అనేక రకాల వైద్య విధానాలు ఉన్నాయి. ఏది కలర్ థెరపీ ఉంటది, మ్యాగ్నెట్ థెరపీ ఉంటుంది, సీడ్ థెరపీ ఉంటుంది, ఇట్లా అనేక రకమైనటువంటి థెరపీలు ఉన్నాయి. ఈ అన్నింటిని కూడా మేము వీటి మీద సాధన చేసి నేర్చుకొని వీటిని మనం జనానికి అందించాలి. వీటి ద్వారా అనేకమైనటువంటి జబ్బులు నయం చేసుకోవచ్చు. ఎంత ఖర్చు అవుతుంది? మీరు అవకాశం ఇస్తే ఎప్పుడన్నా మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చినప్పుడు ఎవరెవరైతే మేము చేస్తున్నటువంటి వైద్య విధానం ద్వారా జబ్బులు తగ్గాయో ఆ పేషెంట్లని, అంటే చిన్న జలుబు కానుంచి, జ్వరం కానుంచి, సాధారణమైనటువంటి వీటి కానుంచి మనం ఇలా వేలకు వేలు ఖర్చు పెట్టి వెయిట్ లాస్ కోసం కొన్ని కోర్సులు తీసుకొని నెలల తరబడి చేసే వాళ్ళు ఉన్నారు కదా, అటువంటి వాళ్ళు వెయిట్ లాస్ కానుంచి చివరకు క్యాన్సర్ కూడా తగ్గినటువంటి క్యాన్సర్ కు మందే లేదట కదా సార్? సార్ అదే మందు లేదని మన వైద్యులు చెప్తున్నారు. నేను ఏది తప్పు అనట్లే, ఏ వైద్య విధానాన్ని నేను తప్పు పట్టట్లే. మా నినాదం కూడా అత్యవసరానికి అల్లోపతి, నిత్యావసరానికి నేచురోపతి మా విధానం సార్. దీన్ని మేము పాటిస్తున్నాం. కాబట్టి ఇటువంటి పేషెంట్లతోటి మీరు సపరేట్గా మేము తీసుకొస్తాం, ఇంటర్వ్యూ చేయండి. ఏది నిజమో ప్రజలకు తెలియాలి, వాస్తవాలు తెలియాలి. మీరు ఇప్పుడు చాలా వైద్యాల గురించి చెప్పారు. మీరు ప్రధానంగా దేనిపై కేంద్రీకరించి పనిచేస్తున్నారు సార్? మేము ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో అనేక రకమైనటువంటి వైద్య విధానాలు ఉన్నాయి. మీకు చెప్పినటువంటి వాటిని అన్నిటిని కూడా మేము పాటిస్తున్నాయి. ప్రధానంగా ప్రకృతి వైద్యం అంటే ఇది మన ప్రకృతితోటి అనుసంధానమైనటువంటి వైద్య విధానం. ఇది డైట్, దీంట్లో అనేక రకమైన పద్ధతులు ఉన్నాయి. వీటిని జోడిస్తూ ఏ పేషెంట్ కు ఏది అవసరం. ఒక కిడ్నీ పేషెంట్ ఉంటాడు, కిడ్నీ కూడా బాగు చేస్తారా? క్రియాటిన్ లెవెల్ కూడా తగ్గుతుంది. గొప్ప విషయం. ఏదో మాటలు చెప్పడం కాదు, మన దగ్గర ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఈ అన్నిటి కూడా ఏ పేషెంట్ కి ఏ వైద్యం అవసరమో, ఇప్పుడు ఒక అతనికి స్పైన్ ప్రాబ్లం వచ్చింది. ఆ స్పైన్ ప్రాబ్లం వచ్చినటువంటి పేషెంట్ కి మనం ప్రకృతి వైద్యం ద్వారా కంటే కూడా అంటే టైం పట్టుద్ది. ప్రకృతి వైద్యం అంటే అదే కైరోప్రాక్టిక్ ద్వారా మనం చేస్తే విత్ ఇన్ 30 minutes లో మనం చేయొచ్చు. నీడిల్స్ ద్వారా, ఆక్యుపెంచర్ ద్వారా కూడా దాన్ని చేయొచ్చు. అది విత్ ఇన్ 10 minutes లో తన రిలీఫ్ వస్తుంది ఈ వైద్య విధానం ద్వారా. ఇట్లా ఏ పేషెంట్ ఏది అవసరమో దాన్ని చేస్తూ దాంతో పాటుగా డైట్, ప్రకృతి వైద్యాన్ని జోడిస్తూ మేము చేస్తున్నాం. అద్భుతాలు చేస్తున్నాం. ఇది మేము చేసినటువంటి ప్రయోగం సార్, మీరు నమ్మరు, ఇంతవరకు వైద్య చరిత్రలో ఎవరు చేయని ప్రయోగం మేము చేసాం. అదేం ప్రయోగం? సిద్ధార్థ ఆరోగ్య దీక్ష అనేటువంటి ఒక కార్యక్రమం. ఓకే. ఇప్పటి వరకు నాకు తెలిసినటువంటి చాలా మంది డాక్టర్లు ఉన్నారు, అందరికీ తెలుసు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళ డైట్ ప్లాన్స్ ఉన్నాయి, తర్వాత వాళ్ళ పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరు చేయనటువంటి ఒక ప్రయోగం ఏంటంటే ఒక దీక్ష అంటే ఇది ఇప్పటిదాకా మనకు దీక్ష అంటే ఏమనుకుంటాము, అదేదో అయ్యప్ప స్వామి దీక్ష, భవానీ దీక్ష, ఇంకా రంజాన్, క్రిస్టియన్ అయితే వాళ్ళది ఫాస్టింగ్ 40 రోజుల దీక్షలు చేస్తాం. ఇవన్నీ మనకు తెలిసినటువంటి. ఇది ఒక రకమైన ఆధ్యాత్మికమైనటువంటి దీక్ష అనేటువంటి ఒక పేరు దీక్ష. కానీ అటువంటి ఒక పేరును తీసుకొని వైద్య రంగంలో ఏ కులానికి, మతానికి ఎటువంటి తావు లేకుండా ఆరోగ్య దీక్షని మేము స్టార్ట్ చేసి 40 days లోనే అనేకమైనటువంటి ప్రయోగం చేసి వైద్య చరిత్రలో కొత్త ప్రయోగం. ఈ మధ్య ఎవరిని చూసినా గానీ రాత్రిపూట నిద్ర రావట్లేదు. ఏందయ్యా? టెన్షన్. డాక్టర్ దగ్గర పోతే 5-6 వేల రూపాయలు తీసుకొని టెస్ట్ చేస్తాను. నీకు స్లీప్ ఆప్నియా అనే ఒక రోగం ఉంది, నువ్వు ఒక 50,000 రూపాయలతో ఒక మిషన్ కొనుక్కో, నీ తలకాకి పెట్టుకొని పండుకో అంటారు. మీరు నిద్రపోవటానికి కూడా ఏమైనా చేస్తారా? నిద్రపోవటానికి మన దగ్గర ఒకటి కాదు, ఒక 10-20 టిప్స్ ఉన్నాయి. అయితే టైం రీత్యా మళ్ళీ ఈసారి కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవచ్చు. నేను మీకు 1-2 చెప్పగలను. అది సింపుల్ గా ఎవరైనా చేయొచ్చు ఇంటికాడ. చాలా మంది ఈ నిద్రపోవటం కోసం స్లీపింగ్ టాబ్లెట్స్ వాడుతున్నారు. అది 1కి పోయి 2 వాడుతున్నారు. 2 వాడినా కొంతమంది నిద్ర పట్టట్లే. ఇది సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి ఇంకా వేరే జబ్బులకు కారణమయ్యేటట్టు ఉంది సార్. అందుకే సింపుల్ గా మీరు ఒకటి చేయండి. ఒకటి మీకు ఆయుర్వేద పద్ధతిలో చెప్తాను, 2వది ఆక్యుపెంచర్ పద్ధతిలో చెప్తాను, 3వది మ్యాగ్నెట్ థెరపీ కూడా చెప్తాను. విత్ ఇన్ 10 నిమిషాలు నిద్రపోవాలి మీరు. ఒకటి మీరు నేచురల్ పద్ధతిలో అందరికి బాగా అందుబాటులో ఉన్నటువంటి ఒక సింపుల్ పద్ధతి చెప్తాను. అదేంటంటే నువ్వుల నూనె ఒక 50 గ్రాములు తీసుకోండి. తర్వాత హారతి కర్పూరం ఉంటది కదా, అదొక 5 గ్రాములు. ఆ రెండింటిని తీసుకొని ఆ నువ్వుల నూనెని ఒక గరిటెలో కానీ లేదా మన కడాయిలో కానీ బాగా మరిగించండి. మరిగించిన తర్వాత ఈ 5 గ్రాముల హారతి కర్పూరాన్ని దాంట్లో వేసి మరిగిన నూనెలో వేయాలి సార్. వేసిన తర్వాత అది కరిగిన దాకా ఉంచండి. అంతే. కరిగిన దాకా ఉంచి చల్లారిన తర్వాత దాన్ని ఒక గాజు సీసాలో పోయండి. పోసిన తర్వాత దాన్ని నిల్వ పెట్టుకొని దాన్ని రోజు కొంచెం తీసుకొని మీరు పడుకుంటేప్పుడు అంటే రాత్రిపూట మీ అరికాలకు మర్దన చేసుకోండి. ఇది అద్భుతంగా మీకు నిద్ర పట్టుంది. సింపుల్ ఉంది, వెరీ సింపుల్ సార్. ఇంకా మీకు ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఆక్యుప్రెషర్ పాయింట్స్ లో మీరు 2 చెవుల వెనకాల మీ బొటన వేలు ఉంటాయి కదా, 2 చెవుల వెనకాల వీటిని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా తిప్పుకోవాలి. ఇట్లా చేయండి సార్. ఎంతసేపు తిప్పుకోవాలి? ఎంత? ఒక 5 minutes చాలు సార్. ఇది మీరు ఒక
3 to 5 మినిట్స్ చేయండి, మీకు నిద్ర వస్తుంది. మూడవది మీకు మ్యాగ్నెట్ థెరపీ చెప్తా. మ్యాగ్నెట్ థెరపీ మీకు బయట కూడా రామకోటి దగ్గర మ్యాగ్నెట్స్ దొరుకుతాయి. ఒకవేళ మీకు అది ఎట్ట వాడాలో తెలియకపోతే మాకు చెప్పినా మా దగ్గరనే దొరుకుతాయి. దీంట్లో చాలా రకాల మ్యాగ్నెట్స్ ఉంటాయి. నేను ఒకటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. స్టార్ మ్యాగ్నెట్ అని ఉంటుంది. ఈ స్టార్ మ్యాగ్నెట్ ఒకవైపు నల్లగా ఉంటుంది, పైన సిల్వర్ కోటర్ తోటి తెల్లగా ఉంటుంది. ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది సార్, చాలా చిన్నగా ఉంటుంది, బొట్టు బిల్లు అంత ఉంటుంది. ఓకే. దీన్ని ఏం చేయాలంటే మీరు రాత్రిపూట ఈ 2 వేళ్ళు ఉన్నాయి కదండి, చూపుడు వేళ్ళు, ఈ 2 చూపుడు వేళ్ళ మధ్యలో అంటే ఇక్కడ ఒక బ్లాక్ స్కెచ్ పెన్ తోటి చిన్న బొట్టు లెక్క పెట్టండి. మన పెన్ను తోటి? బ్లాక్ స్కెచ్ పెన్ తోటి సార్ పెట్టి ఏం చేయాలి? పెట్టిన తర్వాత ఈ స్టార్ మ్యాగ్నెట్ ఉంటది కదా, ఏం చేస్తారంటే మీరు సిల్వర్ దేమో మీ శరీరానికి అతుక్కోవాలి, బ్లాక్ దేమో పైకి ఉండాలి. అచ్చా. పెట్టుకొని దాని మీద పేపర్ చుట్టండి. పేపర్ అంటే ఎక్కడ దొరుకుతాయి? టేప్ మీకు మెడికల్ షాప్ దొరుకుతుంది సార్. ఎన్ని రూపాయలు అయింది? ఒక చాలా 2-3 వేలు అయిందా? ఇంత సార్, అది 10-15 రూపాయలలో వస్తాయి. అంతేనా? అంతే వస్తాయి. వీటిని మీరు పెట్టుకొని నైట్ పూట పెట్టుకోండి. ఓకే. నైట్ పూట పెట్టుకొని ఉదయం పూట తీసేయండి. అంటే ఒక 6 నుంచి 8 గంటల వరకు ఉంచుకోవాలి దీన్ని, తడపొద్దు. ఉదయం పూట తీసేసిన తర్వాత ఆ పేపర్ టేపుని తీసేయండి. తీసేసి ఆ మ్యాగ్నెట్ చేతిలో పట్టుకోండి. మళ్ళీ ఈ రీఛార్జ్ అయితే మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. మీకు 10 నిమిషాలలో మీకు నిద్ర పట్టుద్ది. చాలా చక్కటి చిట్కాలు చెప్పారండి.